మానేస్తే కానీ వచ్చు కానీ ఆ పట్టి మళ్ళీ మనసు పట్టుకోవాలి. ఎన్నాళ్ళు చేయాలంటే ఎన్నాళ్ళు బాగుందలుచుకున్నావు అన్నాళ్ళు చేయాలి. ఇలా చేసుకుంటూ ఉండేటువంటి వాటిని అన్నారు నిత్య సంస్కారములు. యజ్ఞదాన తపకర్మ నత్యాద్యం కార్యమే అవతరు. యజ్ఞము దానము తపస్సు కర్మ నిరంతరం చేస్తూ ఉండవలసిందే. ఎందుకంటే కర్మ దోషవంతమైనటువంటిది. ఏ కర్మ చేయించినా దానిలో కొన్ని దోషములు పుడతాయి. మనం చేస్తూ ఉంటే మోటివ్స్ పుడతాయి. ఆ చేసేటువంటి విధానంలో చాలా చిక్కిలు పడతాయి. అందుకని ఎప్పటికప్పుడు దానికి సర్దుకుంటూ ఉండటం కోసం యజ్ఞము దానము తపస్సు కర్మ జన్మను యజ్ఞాత్మకంగా నడుపుకుంటాం. సాధన అనేటువంటిది తప్పదు. ఏదో అయితే చేస్తే ఏమొస్తుందండి మీరు అడగచ్చు. యోగాభ్యాసం చేస్తే ఏమొస్తుంది, ప్రాణాయామం చేస్తే ఏమొస్తుంది, దైవధ్యానం చేస్తే ఏమొస్తుంది, స్నానం చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు కానీ చేయకపోతే రోగం వస్తుంది. చాలా సమాధానం. అంటే ఎవరిని ఉద్ధరించడం కోసం కాదు స్నానం చేయడం. నేను పిహెచ్డీ పాస్ అయ్యానంటే ఎంతో స్నానం చేస్తే ఏమవుతుందన్నా అంతే. లోకంలో ఎవరినో ఉద్ధరించడానికి ఎవరికో ఇంకా నేను పిహెచ్డీలో మాట్లాడటం కోసం కాదు కదా. సంస్కారం అనేటువంటిది తప్పనిసరి. యజ్ఞోదానం తపశ్చైవ పావన అని మనీషిణ. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి ఆ బుద్ధికి జీరో ఎర్రని కలగకుండా ఉండేందుకు, ఆ గ్లాస్ కి రంగు మారకుండా ఉండేందుకు, ఐసైట్ కి గ్లాసెస్ మార్చుకుంటూ ఉండడం ఎలాంటిదో ఇది కూడా అలాంటిది. వయస్సు యొక్క దోషం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానానికి వస్తుంది. ఎందుకంటే జ్ఞానం అంటే నేర్చుకున్నది కాదు, దాని ఎందుకు మనం ఉంటూ ఉన్నది. జ్ఞానం ప్రజెంట్ టెన్స్ తప్ప వీ హ్యావ్ నోన్ ఇట్, వీ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ అంటే ముష్టెత్తుకునేందుకు, ఉద్యోగాలు ముష్టెత్తుకునేందుకు పనికొచ్చే యూనివర్సిటీ చదువులు తప్ప అవి జ్ఞానం విద్య అంటే అది కాదు. ఎంతకాలం అయితే దాని ఎందుకు ఉంటున్నామో అది జ్ఞానం అంటారు. ఎన్ని క్షణాలైతే దాన్ని మర్చిపోతామో దాని పేరు మృత్యువు లేక అజ్ఞానం అంటారు. దాని ఎందుకు ఉంటున్నంతసేపు జీవుడు పరబ్రహ్మం అవుతాడు. అది కాక తన మనస్సును ఆకర్షించిన పరబ్రహ్మోత్సవం లేనటువంటి తదితర వస్తువులలో దేని మీద మనస్సు నిలిచిన వీడు కృష్ణవచలు వెంకటపయో బొలాయ సుబ్బాయో అయిపోతాడు. మళ్లీ దాని ఎందుకు గుర్తున్నంతసేపు పరబ్రహ్మంగా ఉంటాడు. ఇది సాధన. ఏం చేయాలి దాని అంతనే గొప్ప ప్రశ్న కాబట్టి ఎలాగో అందరూ దాంట్లో పెట్టుకోవాలి. ప్రశ్నలు హ్యాపీగా ఉండాలంటే కట్టుకోవడం కన్ఫర్మైంచేవాడు, కన్ఫర్మైజులు పెట్టుకోవడం హ్యాపీగా ఉండలేదు. హ్యాపీగా ఉండాలంటే ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకోవడంలో పెట్టుకోవడం హ్యాపీగా ఉండలేదు. కానీ హ్యాపీగా ఉంటారు కట్టుకున్నవాడు ఇల్లు కట్టుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు, హ్యాపీగా ఉంటూ అందులో హ్యాపీనెస్ ఉంటుంది. ఒకటే ఆనాటికి ఈనాటికి ఆన్సర్. హ్యాపీనెస్ కెనాట్ బి పర్చేస్డ్ బై ఎనీథింగ్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఎ కమోడిటీ ఎనీథింగ్ ఎల్స్. ఇంకొక దాని చేత కొనగలిగినటువంటి సెకండ్ రేట్ థింగ్ అది ఉండేది. దీనికంటే కాస్ట్లీ థింగ్ ప్రపంచంలో ఉన్నది అనేది సత్యం అయి ఉండేది. ప్రపంచంలో హ్యాపీనెస్ దానికంటే కాస్ట్లీ థింగ్ ఉంటే ఉండొచ్చు కానీ వాల్యూబుల్ థింగ్ మాత్రం లేదు. మోర్ వాల్యూబుల్ థింగ్ లేదు, మోర్ కాస్ట్లీ థింగ్స్ ఉన్నాయి. కనుక హ్యాపీనెస్ కెన్ నెవర్ బి పర్చేస్డ్ బై ఎనీథింగ్ ఎక్సెప్ట్ బై బీయింగ్ హ్యాపీ. ఈ కాస్త ఆ కాస్త కోసం బ్రహ్మించింది. దీంట్లో ఇలాంటి శరీరే పాపమానందిత్వ పాపస్వరూపమైనటువంటి వాడు అనే భాగం ఈ శరీరంలో ఉంటుంది. దాన్ని హిత్వా వదిలిపెట్టి శరీరాన్ని వదిలిపెట్టి మరీ శరీరంలోకి వెళుతూ ఉంటారు. అలాగే తన యొక్క పాపం అనేది ఉంటుంది, దాన్ని వదిలిపెట్టి మళ్ళీ యువతలకు వస్తూ ఉంటాడు. అంటే రోజు పొద్దున మొదలు స్నానం చేయడం, చేసిన తర్వాత చేయకముందు నుంచి చేసిన తర్వాతకి మనలో ఏ మార్పు అయితే ఉంటుందో అదే మార్పు శరీరం వదిలిపెట్టి ఇంకొక శరీరం ధరించినప్పుడు ఉంటుంది అని దీనికి సాధ్యం. నిద్రలోకి పోయిన తర్వాత మళ్ళీ నిద్ర వెళ్తూ వచ్చేటప్పటికి మెల్లిగా ఏ మార్పు అయితే ప్రారంభమవుతుందో దాని నుంచి ముఖ ప్రక్షాళన, దత్తధారణ, స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకుని యువతలకు వచ్చిన తర్వాత ఏ మార్పు అయితే ఉంటుందో అదే పాపాన్ని వదిలిపెట్టి యువతలకి రావడం అంటే, అదే నిద్రను వదిలిపెట్టి మెలకు రావడం అంటే, దానికోసమే మాటిమాటికి శరీరాలను వదిలిపెట్టి యువతలకి వచ్చి ఇంకో శరీరాలు ధరించడం. ఇది ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి విషయం. తెలియక దాని మృత్యువు డెత్ అని అనుకుంటున్నాం. ఇంక్లూడింగ్ డాక్టర్స్ అండ్ మెడికల్ పీపుల్స్ డెత్ ఉన్నదంటే డెత్ ఉందని అనుకుంటున్నాం. More confined to fellows reading science on the paper. We have to wait to know what science is.
కనుక అడ్వాన్స్డ్ మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు, పేషెంట్లు, మనుషులు అందరూ కూడా డెత్ ఉన్నదని అనుకున్నాను చూసారా. కనుక సైన్స్ 20వ శతాబ్దంలో కూడా ప్యాలియోలిటిక్ స్టేజ్ లో ఉన్నది అని ఎవరిని యుద్ధాలను చెప్పుకున్నాడు. సైన్స్ గ్రహించినంత బుద్ధిమంతుడైన వారు యుద్ధాలు చేసుకునేంత పాతకాలంలో ఉండడానికి అవకాశం ఉంది. సంథింగ్ రాంగ్ విత్ ది అప్రోచ్ ఆఫ్ మ్యాథ్స్ టు సైన్స్ ఇన్ ది 20th century ఫండమెంటల్లీ. ఏమి సందేహం లేదు, సైన్స్ లో లేదు తేడా. 20th century మ్యాన్ సైన్స్ ఎడల బచ్చాగాడు అని తెలుసుకోవాల్సింది. సైన్స్ ఎరుగుండి సుఖపడేటువంటి వాళ్ళు రాబోయే శతాబ్దంలో పుట్టబోతున్నారు. మనకు ఆ మెచ్యూరిటీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి వారికి. వీఆర్ నాట్ ఫిట్ టు బీ సైంటిస్ట్స్ అంటున్నాం సైన్స్ అని మాత్రం రుజువు చేసుకుంటున్నాం. 2 ప్రపంచ మహాసంగ్రామములతో రుజువు చేసుకున్నాం. మన దయ ఉంటే 3వ దాన్ని కూడా రుజువు చేస్తున్నాం. శ్రీరే వాస్తవం విద్వా పాపాన్ని ఇట్లా శరీరంలో వదిలిపెట్టేసి శరీర స్వరూపంగా సర్వా కామాన్ సమస్యనుతే. మీరు, మీ పిల్లలు, భార్య పెట్రోల్ ఖర్చు ఎక్కడలేకైనా సకల ఎక్కడాలో చూసి రావచ్చు, ఆఫీసర్ కావచ్చు. కానీ రాత్రి కానీ పగలు కానీ అనే భేదం లేకుండా మీరు సర్వీస్ చేయవలసి ఉంటుంది. అందుకోసమే ఆ కారు దాంతో పాటు ఇంకొక జీపు కూడా మీకు ఇవ్వబడేమో. రెండిట్లోనూ మీ ఇంట్లో ఉన్న పెళ్లిళ్ళ కోసం మీరంతా అభ్యర్థి కోసం మాత్రమే ఏర్పడలేదు. ఉద్యోగం నుంచి ఊర్చి చేయడం అనేటువంటి కర్మ ఫలితం వస్తుంది. ఏదైనా ఉద్యోగం అంటే, వ్యాపారం అంటే, కర్మఫలం అంటే అలా ఉంటాయి. రైల్లో ఇక్కడి నుంచి ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో డ్రైవర్గాను గార్డుగాను వెళ్ళేటువంటి వాడికి రాజమండ్రిలో కానీ, ఏలూరులో కానీ, విజయవాడలో కానీ వాడి కూతురికి పెళ్లి సంబంధం ఉందని తెలుసుకుంటే టికెట్ ఎక్కడ లేకుండా డ్యూటీ మీద ఏలూరులో దిగినప్పుడు అక్కడ వెళ్ళి సంబంధం మాట్లాడుకోవచ్చు. మళ్ళా తన ఊరికి డ్యూటీ మీద టికెట్ లేకుండా మీరు నేను టికెట్ లేకుండా రైలుకితే 20 రోజులు అయితే కోర్టులో పెట్టేవాడు, పోలీసులు పట్టుకునేవాడు. ఇప్పుడు పట్టుకుంటే పోలీసుకి ఎక్కడి నుంచైనా హైదరాబాద్ నుంచి టెలిఫోన్ ఉండే కదా, వాడు స్కిల్ సేవ్ చేసుకుంటానే పట్టుకోడు. అంతే గర్భాలయం అంటే కర్మ దోషవంతంగా ఎట్లా ఉంటుంది, దోషం లేకుండా సమస్తం అనుభవించడం ఎట్లా ఉంటుంది 2 చూపించాడు. శాశ్వతంగా ఎప్పుడు ఈ 2 రూపాయలు ఒకటే. సెంచరీస్ మారవచ్చు, గవర్నమెంట్స్ మారవచ్చు, సపోర్ట్ వాల్యూస్ మారవచ్చు, కానీ ఈ వాల్యూస్ ఎప్పుడు ఒకటిగానే ఉంటాయి. ఏ లోకంలో ఉన్నంటే ఒకటిగానే ఉంటాయి. అంటే క్రిమినల్ ఎప్పుడు క్రిమినల్ లోకంలోనే ఉంటూ ఉంటాడు. వాడు ఎర్న్ చేయొచ్చు కానీ మనిషి హ్యాపీనెస్ అన్నాను ఇందాక, దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. వర్చ్యూకి హ్యాపీనెస్ కి మాత్రమే ఎప్పుడు సంబంధం ఉంటుంది. దానికి ఎక్సెప్షన్ ఆనాడు లేదు, ఈనాడు లేదు, రేపు లేదు, ఎన్నడూ లేదని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం చేసినటువంటి పనిని బట్టి ఉంటుంది. చెడ్డ పని చేసినట్లయితే లక్షలు సంపాదించినా సరే గుణకు బట్టే కరెంటు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కనిపిస్తాడు కానీ ఇప్పుడు కనిపిస్తుంది. కనుక సుఖపడటం గురించి వీళ్ళు చెప్పారు కానీ మీరు ఎన్ని లక్షలు సంపాదించాలనే దాని గురించి కానీ మీరు ఐఏఎస్ చేస్తావడం, ఎలక్షన్ రావడం వాటి గురించి చెప్తుంది. సుఖపడకపోవడం 5 ఇవ్వకపోవడం. నో యూనివర్సిటీ కెన్ అఫోర్డ్ ది ప్రివ్యూ చెప్పు. యూనివర్సిటీకి ఆ స్టేచర్ వచ్చేటువంటి హ్యూమన్ ఇవల్యూషన్ మళ్ళా కాలేజ్ కోరుకోవాలి. పోయిన తర్వాత దే హావ్ టు వెయిట్ ఫర్ సెంచరీస్ టు యూజ్ దట్ బుక్స్. ఎందుకంటే ది సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్, ది సైన్స్ ఆఫ్ మ్యాన్ అన్నది మీకు ఈ పుస్తకాల్లో వస్తుంది కానీ మనం చదువుకుంటున్న పుస్తకాల్లో ఈ ప్రొఫెసర్కి ఇచ్చే స్టేజ్ లేదు, పుస్తకాలకి బోధపడిచేటువంటిది లేదు. అందుకని ఈ పుస్తకాలు కూడా ఫిలాసఫీ అనే పేరులో చదువుకుంటారు. యూనివర్సిటీలో చూస్తే అంటే ధృతరాష్ట్రుడు చదువుతున్నాడు అన్నట్టుగా ఉంటాయి. ఈ పుస్తకాల్లో ఫిలాసఫీ కాదు మనకి ఇచ్చింది, లైఫ్ హౌ టు లివ్ ఇచ్చారు, సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇచ్చారు. కానీ ఫిలాసఫీ అనేది టెక్స్ట్ బుక్స్ గా వెళ్తారు. ఇవన్నీ సర్వాన్ కామాన్ సమస్యలునే, అన్ని కోరికలు అనుభవిస్తామండి. ఆ కోరికల కోసం పని చేయకుండా ఉండే డ్యూటీ పెట్టుకుంటే మీకు చేదని కోరికలు అనుకుంటారు. ఒక్క సంవత్సరంలో 2-3 కోట్లకి ట్రాన్స్ఫర్ అయితే కలెక్టర్ గారికి వాళ్ళ అమ్మగారు సకల పుణ్యక్షేత్రాలను చూసి చేస్తారు. అది ఎన్నాడు కొట్టి చూపిస్తాను
కానీ వాళ్ళ అమ్మగారికి పుణ్యక్షేత్రాలు చూపిద్దామని చెప్పి వాడు కరెక్ట్ గా చేరాడు అంటే ఊసి చేస్తారు, తీసుకోవడం చేస్తారు, సస్పెండ్ చేస్తారు, సంతానం బాగుంటారు. కనుక ఎప్పుడు ఏ లోకానికి ఆ లోకమే. వాడి డ్యూటీస్ వాడు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారికి 4 మాటలు కాశీ చూపించవచ్చు, 5-6 మాటలు గయా చూపించవచ్చు, కురుక్షేత్రం, ప్రయాగ, మధుర, మాయా, కాంచి ఎన్ని మాటలైనా చూపిస్తారు. ఎందుచేత వీడు ఆచరిస్తున్నటువంటిది పుణ్యకర్మ కనుక, యజ్ఞాత్మ కర్మ కనుక దానిపడి ఎప్పుడు కూడా కర్మాచరణ అనేటువంటిది మంచిదే చెడ్డదా అన్నది ఎప్పుడు మంచిదే. యజ్ఞోపవేతం లాంటిది. దాన్ని వేసుకునేటప్పుడు మనం చిక్కు తయారు చేసుకుంటే ఆ చిక్కు యజ్ఞోపవేతం ఇచ్చిన వాడు ఎప్పుడు తయారు చేసుకునే మనం తయారు చేసుకున్నాం. కానీ యజ్ఞోపవేతం లాంటి కర్మాలు చిక్కు లాంటిది దుష్కర్మాలు. అంటే పాపంలో ఎప్పుడు కూడా నాన్న యజ్ఞోపవేత భాగం ఏమీ లేదు. యజ్ఞోపవేతం తప్ప కొత్త భాగం ఉంటుంది. చిక్కులో ఒడిలో ఏమీ లేదు చూసారా, కానీ చిక్కు మనం తెచ్చుకున్నాం. యజ్ఞోపవేతంలో ఏ పత్తి అయితే ఉందో ముడిలోనూ చిక్కులో అదే పత్తి ఉంది, వేరే పత్తి ఉత్పత్తి కాలేదు. కనుక మనం పాపం అనుకుంటున్నావే దాంట్లో కూడా సర్వాంతర్యంగా ఉన్నాడు. ముడి వేసుకుంటుంది, నిలికే పడ్డది, కొంచెం మేలు తిరిగి అవి జరగకుండా ఉంటాయి. ఈ రకంగా వీళ్ళు చెప్పినట్టుగా కర్మాచరణం చేస్తే నీ కోసం కాకుండా సరే ఏ పనైనా సరే ఆఫీసులో పనిచేస్తున్నావు, హోటల్లో వంట చేస్తున్నావు అంటే నీ తిండి కాకుండా వండినట్లయితే నీ తిండి సృష్టిలో వెళ్ళిపోతుంది. శారీర ఆత్మ పూర్వస్య తస్మాత్ విజ్ఞానమయాత్ అన్వంతర ఆత్మ ఆనందమయ. ఈ పైన చెప్పబడిన విజ్ఞానమయ కోసం శ్రద్ధ అనేటువంటి శిరస్సుతో ఉన్నటువంటిది చెప్పేదే. అదే తర్వాత ఇప్పుడు ఆనందమయ కోసం ఒక పురుషుడు ఏ శరీరంలోనే ఉన్నాడు, ఇంతే ఉంటాడు, ఇక్కడే ఉన్నాడు, ఇదే ఆకారంలోనే ఉంటాడు. అంటే చొక్క ఎంతైతే ఉన్నదో చొక్కాలోనే గుడ్డ అంతా ఉంది. గుడ్డ ఎంతైతే ఉన్నదో అందులో నూలు పోగులు కూడా అంతా ఉన్నాయి. నూలు పోగులు ఎంతైతే ఉన్నాయో పత్తి కూడా అంతే ఉన్నది. అలాగే భౌతిక శరీరంలో, అన్నమయ శరీరంలో, ప్రాణమయ శరీరం అంతే ఉంది, అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది. మనోమయ శరీరం అంతే ఉంటుంది, అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది. విజ్ఞానమయ శరీరం అంతే ఉంటుంది, అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఆనందమయ శరీరం కూడా అలాగే ఉంటుంది, అంతే ఉంటుంది, అక్కడే ఉంటుంది. సర్వాంతర్య ఎప్పటికీ కూడా దాని స్వభావం ఇది అంటే ఉచ్చం ప్రతిష్ట కనుక అది చెప్పబోతుంది. అన్యోంతర ఆత్మ ఆనందమయ. ఆనందమయ కోసం ఇంకోటుంది అంతరమైనటువంటి ఆత్మ. దేహమేష పూర్ణ, దాంతో కూడా వీడు నిండి ఉన్నాడు ఈ పురుషుడు. సవాహేష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ. ఇది చెప్పినది మామూలుగా చెప్పాడు. అంతే ఉంటాడు, అక్కడే ఉంటాడు, దాన్ని అనుసరించే ఉంటాడు, రూపం అట్లాగే ఉంటుంది. అయితే వాడి తలకాయ ఏంటి, వాడి కుడిచే ఏంటి, ఎడం చేయండి చూద్దాం. తస్య ప్రియమేవ శిర. వాడికి ప్రియం అనేటువంటి శిరస్సు. మోరో దక్షిణ పక్ష. మోర అంటే కుడి పార్శ్వం. ప్రమోద ఉత్తర పక్ష. ప్రమోదం అంటే ఎడం పార్శ్వం. ఆనంద ఆత్మ. ఆనందమే వాడి కొత్త కాన్స్టిట్యూషన్ అంటారు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. సర్వాంతర్యమైనటువంటి పరబ్రహ్మము పుచ్చముగా, ఒకగా, అంశగా వీడికి శరీరంలో ఉంటున్నాడు. అంటే గోదావరిలోంచి వచ్చిన, కాలంలోంచి వచ్చినటువంటి చెరువుగా, ఇందులో మన విలేజ్లో నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు అన్నట్లుగా పరబ్రహ్మలోంచి వచ్చినటువంటి పుచ్చముగా ఆనందమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశం పుచ్చంగా వస్తే, దాంట్లోంచి మనోమయ కోశం వస్తే పుచ్చంగా, దాంట్లోంచి ప్రాణమయ కోశం వస్తే దాంట్లోంచి ఆనందమయ కోశం వచ్చింది. దాని ఎందు అంతటా నిండి ఉన్నటువంటి మనము ఉన్నాం, దాని ఎందు మన ఎందు అంతటా నిండి ఉన్నటువంటి సర్వాంతర్యాన్ని ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఈ సప్తధాతువులు, పంచభూతములు, వీటి చేత చేయబడి దీంట్లో నిండినటువంటి మనం జీవుడు. ఇవన్నీ దేంతో చేయబడ్డాయో దాని యందు నిలబడి ఉన్నటువంటి వాడు పురుషుడు. ఇద్దరు ఈ శరీరంలో ఉన్నారు. అంటే సముద్రంలో సీసా ముంచి వదిలిపెట్టేసినట్లయితే సీసాలో ఉన్నటువంటి సముద్రం సీసా ఆకారంలో ఉంటుంది. సముద్రంలో సీసా ఉంది కనుక దాన్ని సముద్రం అంటాం. సీసాలో ఉన్నది
సీసాలో ఉన్న నీరు అని అంటాం, కానీ సముద్రమే. అలాగా మనలో ఉన్నటువంటి పురుషుడు మనమే కానీ సర్వాంతర్యామియే. మనంగా ఉండటం తెలుసుకుని, సర్వాంతర్యామిగా ఉండటం తెలుసుకుని, సర్వాంతర్యామిగా ఉంటూ ఉంటే మనంగా కూడా ఉండగలం, కానీ మనంగా ఉంటూ ఉంటే సర్వాంతర్యామిగా మాత్రం ఉండలేము. ఎవరు 1000 రూపాయలు ఉన్నటువంటి వారు 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని చదువుకుంటానికి వీలుంటుంది, కానీ దాచుకుంటానికి 500 రూపాయలు ఉన్నటువంటి వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వీలుంటుంది. అలాగే సర్వాంతర్యామిగా బ్రతుకుట నేర్చుకున్నప్పుడు భౌతిక శరీరంగానూ ఉంటారు, అనవసరాలుగానూ ఉంటారు, ఉద్యోగంగానూ ఉంటారు, వ్యాపారంగానూ ఉంటారు, భార్యా పిల్లలుగానూ ఉండగలరు. ఎందుకంటే తదతీతంగా ఉంటున్నారు కనుక అదిగా కూడా ఉండగలరు. వాళ్ళు అంటని వారు అనేటువంటి మాట. ఇందులో తస్య ప్రియమేవ శిర, ప్రియమే శిరస్సు అంటే ఇతరులందరూ ఎవరైనా సరే తనకు ప్రియుడవడం, తాను ఎవరికైనా సరే ప్రియుడవడం, ఇది ఉంటుంది వాడి లక్షణం. అంటే అలా వారు ఎట్లాంటి వాళ్ళు అండి అంటే ఇట్లా ప్రతివాడు మనందరి గురించి పాప అల్లినట్టు పడుగు పేటగా ఉంటుంది, కానీ ఆనందమయపూర్వకంగా జీవించినట్టు వాడున్నాడే, వాడి గురించి ఎవరిని అడిగినా కొంతమంది ఏడో అని అనొచ్చు, కొంతమంది మంచివాడు అంటే, కొంతమంది మహానుభావుడు అంటే, కొంతమంది నిజంగా దేవుడు అంటే అనొచ్చు, కొంతమంది వాడు పశువుడు అనొచ్చు. కానీ వాడిని అడిగితే ఎవరి గురించి అడిగినా సరే చాలా ప్రియంగానే ఉంటాడు, ఆనందంగానే. కర్మరాజుకి ఎలా వచ్చిందయ్యా, 9 కౌరవులు శత్రువులు ఉన్నారు కదా అని అడిగాడు కలిగి. 9 శత్రువులు వాడికి లేరు. ఈ 9 ధర్మరాజుని శత్రువు అని అనుకున్నారు, కానీ ధర్మరాజు ఈ 9లో ఎవరిని శత్రువు అని అనుకోలేదు. ధర్మరాజుకి శత్రువు ఏ ఒక్కడు లేడు. భారతం ప్రతి పంక్తి భూతత్వవేసుకుని మనం చదివితే యుధిష్ఠిరుడికి శత్రువు కౌరవుల్లోనూ లేడు, ధృతరాష్ట్రంలోనూ లేడు, ఎవరిలోనూ లేడు. శిశుపాల జరాసంధాడుల్లో ఎక్కడా కూడా లేడు. వాడు ఆచరించవలసిన కర్తవ్యం వాడు ఆచరించుకుంటూ వెళ్ళిపోయాడు. దానికోసం శ్రీకృష్ణుని పరమాత్మగా పెట్టుకున్నాడు. వాడు చెప్పిన మార్గాన్ని దాటి నడిచి వెళ్ళాడు. అర్జునుడికి వచ్చినంత మాత్రం కూడా విషాద యోగం వాడికి రాలేదు. అర్జునుడికి గీతోపదేశం అయిన తర్వాత కూడా మళ్ళీ మతిపోయినటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. భారతం చదివితే ధర్మరాజుగా లాంటిది కలిగినటువంటి చాలా తక్కువ లేవని అనవచ్చు. ఇది కనుక ప్రియం అంటే అది, అజాత శత్రుత్వం అంటే అది. తస్య ప్రియమేవ శిర, వాడికి ఎప్పుడు ప్రియమైన శిరస్సుగా ఉంటుంటుంది. మనకి ఇది ఎలా అయితే శిరస్సులో లోపల ఉన్న ఆనందమయ కోశంలో ఉన్న వాడికి ప్రియమైన శిరస్సు ఉంటుంది. కనుక వాడి కుడి పక్క ఏంటంటే మోదోద క్షీణపక్ష, ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఉంటాను నిత్యంగా అన్నది వాడి కుడి చేయిలాగా ఉంటూ ఉంటుంది. ఈ కెన్ నెవర్ బి అన్హ్యాపీ, ఈ కాంట్ అఫోర్డ్ టు బి అన్హ్యాపీ. ప్రమోద ఉత్తర పక్ష, రోజు నిత్యంగా ఉంటున్నటువంటి సంతోషం కాకుండా విశేషంగా వస్తూ ఉంటాయి ప్రత్యేకమైనటువంటి ప్రమోద అంటారు దాన్ని. అంటే 10 మంది తీసుకుని కాశీకి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు రోజు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కానీ అప్పుడు మీకు కలిగినటువంటి ప్రమోదం కలుగుతుంది. రోజు పాయసం చేసుకునేటువంటి వాడికి పండగ ఏమిటి అని ఒక సామెత ఉంది. కానీ అదే పాయసాన్ని, అదే భోజనాన్ని 10 మంది ఫ్రెండ్స్ వచ్చారు ఊరి నుంచి అనుకోకుండా, వాళ్ళతో పాటు పిక్నిక్కి వెళ్ళి అక్కడ ఫోన్ చేశారంటే మోదం కాస్త ప్రమోదంగా ఉంటుంది. అనుభవం ఇది సుఖమా, ఇది ఎక్కువ సుఖమా అనే దేని మీద ఆధారపడి ఉంటుందంటే సుఖించు వారి మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఆ పాయసం యొక్క కాస్ట్లీనెస్ మీద ఆధారపడి ఉండదు. ఎక్కువ కాస్ట్ అయితే ఎక్కువ సుఖం అని అనుకునేటువంటి వాడు పిచ్చుకుండకూడదు. వాడికి బజార్కి ఎంత కాస్ట్ అయినా చూస్తారు ఆపడవాళ్ళు, ఎందుకంటే ఇది సుఖంగా ఉండాలిగా. బీరకాయ ఎంత అంటే $62, ఇది కొనుక్కొని తిరాల్సిందే అనిపిస్తుంది వాడికి. వాడు అదే కనుక 50 పైసలు చెప్పారు, ఇది మనకు ఒక వస్తువు కాస్ట్లీగా ఉండటం వేరు, ఒక వస్తువు వాల్యూబుల్ గా ఉండటం వేరు. ఆ తేడా బెల్లం తేడా తెలుసుకోవాలి.
ఎవరికి తెలియాలి. కనుక మోదము ప్రమోదము అనేటువంటి రెండు ఈ మొదలుగా వాడి ఆనందమయ కోశమైనటువంటి శరీరమునకు భాగములుగా ఉంటున్నాయని తెలుసుకుని బ్రహ్మపుచ్చం ప్రతిష్ట పరబ్రహ్మకు తోకగా వీడిలో ఆత్మ జీవాత్మ అనబడేటువంటిది ప్రతిష్ఠించుకుని ఉన్నది, స్థాపించుకుని తదప్యేష శ్లోకో భవతి. ఈ ముక్కలు చెప్పినప్పుడు కూడా వాడిని స్తోత్రం చేయటమే అవుతుంది. భౌతిక శరీరాన్ని ఏమండి సాధారణ వాడికే వెళ్తాయిట, ప్రాణమయ కోశాన్ని ఇది ప్రాణం అని చెప్పినా వాడికి చెందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ కోశంలో ఉంటుంది, ఎక్కడ మనం నమస్కారం చేసినా నన్నే మామేవయాంటి అభిధిపూర్వకం. కాబట్టి సర్వాంతర్యాన్ని తెలుసుకోకుండా ఆఫీసర్ని కొలుస్తున్నాం, వాడి బూట్లను కొలుస్తున్నాం, వాడి మేజోడు కొలుస్తున్నాం, వాడి దండం పెడుతున్నాం, వాడి లంచం ఇస్తున్నాం అనుకుంటారు. కానీ అంతర్యానికి సమర్పణ అనేది మనస్సును భావించలేదు కనుక మోక్షం కాదు, బంధం వస్తుంది. ఒకటొకరు కొలుసుకుంటూ వాడి కాళ్ళు వీడు, వీడి కాళ్ళు వాడు ఒత్తుకుంటాం తప్పదు. వాసుదేవుడిని అంతర్యాన్ని దర్శనం చేయకుండా హోదాలను బట్టి నమస్కారాలు చేసుకుంటే అదే భగవద్గీతలో చెప్పాడు. వాళ్ళందరూ కూడా మామేవయాంతి, వాళ్ళు పెట్టిన నమస్కారాలన్నీ నాటిపైనకే పెడుతున్నాయన్నాడు. ఏకంగా 7 కొండలు పైకి పెడుతున్నాయి. కాకపోతే వాడు దానికి తలకాయ కొట్టుకుంటున్నాడు కనుక పూర్తికి ఆ పొప్పి కట్టడం వాడు తప్పదన్నాడు. వాడికి దండాలు పెట్టాల్సి వచ్చింది, వీటి దగ్గరికి వెళ్ళాలి, వాడిని డీల్ చేయాలి. వాడిలో ఉన్న అంతర్యానికి దండం పెట్టకుండా వాడిలో ఉన్న సుపీరియర్ ఆఫీసర్కి దండం పెడుతున్నాడు కనుక జబర్దస్త్. అతను ఇప్పుడు చదువుతున్నాడు, ఈ సర్వాంతర్యాన్ని అయినటువంటి ఆనందమయ కోసం ఉన్నాడా లేడా అని 2 పార్టీలు ఉన్నారు. దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి ప్రయత్నించేవారు, దేవుడు లేడని రుజువు చేయడానికి ప్రయత్నించేవారు 2 పార్టీలు యూస్లెస్ ఫెలోస్ అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. దేవుడు ఉన్నాడని వాదించేవాడు ఒక పార్టీ, దేవుడు లేడని వాదించేవాడు ఒక పార్టీ. వీళ్ళిద్దరు ఎందుకు వాదిస్తారంటే వాళ్ళ కర్తవ్యాన్ని మానేసి కూర్చోదాం వాడచ్చు కనుక తనకి కౌంటర్ని అన్నాడు గౌతమ బుద్ధుడు. కనుక ఈ ఆనందమయ కోసం నోట్లో చక్కెర వేసుకుంటే ఎలా ఉందో మీకు తెలుసును, నాకు తెలుసును. అలాంటప్పుడు చక్కెరలో తీపి ఉందా లేదా అని వాదించుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఇంకోటికి చక్కెర పెట్టాల్సి వస్తుందని దొంగ వేషాల కోసం ఆస్తికులు నాస్తికులు అనే పేరుతో 2 పార్టీలు ఏర్పడతారు. దోస్ హూ వాంట్ టు షర్క్ దేర్ డ్యూటీస్, లేజీ స్కౌండ్రల్స్ పెట్టేటువంటి వాదనలు 2 కూడా. అంటే నాస్తికులకి నచ్చలేదు గౌతమ బుద్ధుడు, ఆస్తికులకి నచ్చలేదు. వాళ్ళ గోడల మీద వీళ్ళ గోడల మీద స్లోగన్లు రాసే వాళ్ళకి నచ్చలేదు. ఇళ్లలో దేవుడు బొమ్మలు దేవుడు గుడ్డలో పెట్టుకునే వాళ్ళకి నచ్చలేదు. అందుకే ఇద్దరికి నాస్తికుడైనాడు బుద్ధుడు. ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి ఈ పిచ్చిముండా కొడుకు నాస్తికులు లాంటి వాడు కాదు వాడు, కానీ మనం ఎరుగున్న పిచ్చిముండా కొడుకు ఆస్తికులు లాంటి వాడు కాదు. వాడు నిజమైన ఆస్తికుడు లేక నిజమైన ఆస్తికుడు అంటే వచ్చిన ఈజీ పొడుగు ఉంటుంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకే అక్క చెప్పాడు, దేవుడు ఉన్నాడని వాదించేటువంటి వాళ్ళు, దేవుడు లేడని వాదించేవాళ్ళు మిగతా తమ కర్తవ్యాలు నిర్వహించడం కోసం బాధ్యతలు వహించడాన్ని తప్పించుకునేటువంటి స్కౌండ్రల్స్ అండ్ క్రిమినల్ మైండెడ్ ఫెలోస్ అని చెప్పాడు. ఎందుకంటే తన కర్తవ్యం తను ఆచరించేవాడికి ఆ క్వశ్చన్ రాదు. ఆ కర్తవ్యం చూసుకుంటూ పెడుతూ ఉంటాడు. దానికి దేవుడు అని పేరు పెట్టుకుంటే పర్వాలేదు, అంతకంటే వాల్యూబుల్ నేను ఎక్స్ అనుకోను, థీటా అనుకోను, సైన్ థీటా, ట్యాన్ థీటా, గామా అనుకోను అని దేవుడు అనుకోను. దానికే ఎవరికి ఎక్కేటగా ఉంటే వాడు పేరు పెట్టుకుంటాడు. దానికే అది వాడు చెప్పింది ఇక్కడ. దేవుడు అనుకోను, నేను చేస్తున్న పని అనుకుంటాను, వాడు దేవుడు అనుకుంటాడు, ఇంకోటి గాడ్ అనుకుంటాడు, ఇంకోటి వాక్ అనుకుంటాడు. వాడు అలా ఎందుకు అనుకోవాలంటే నువ్వు ఇలా ఎందుకు అనుకోవాలి? ఆ లెవెల్ నుంచి ఇక్కడ వీళ్ళు చదువుతుంది. బుద్ధుడు కూడా ఆ లెవెల్ నుంచే చెప్పాడు. అది ఉన్నదే లేదా అంటే నోట్లో రుచిగా ఉండి ఇది లేదు అన్నవాడు ఏమవుతున్నాడు, ఈ సర్వాంతర్యాన్ని అంతట్లో ఏది ఉన్నాడే వాడు లేడు అని ఎవరైతే అంటున్నాడో ఆ క్షణంలో అంటున్నవాడు
స్ప్లిట్ సెకండ్ ఉన్నట్టు అంటున్నవాడు. ఎందుకని నాలో ఇద్దరులోనూ ఉన్నటువంటి వాడు లేడు అంటున్నాడు. ఆ లేడు అంటున్న క్షణంలో టక్కన లేడు. లైట్ ఆడిపోయినట్లు అవుతుంది. మనకి లైటింగ్ సిస్టమ్ ఉంది, ఇండియాలో లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఓ మాట ఆడిపోతే ఓ మాట వస్తూ ఉంటుంది. అసన్నేవ సర్వపతి అసద్బ్రహ్మేతి వేదజే. ఈ సంవత్సరంలో వ్యాపించి ఉన్నటువంటి ఆనందమయకోసమైన పరబ్రహ్మం అసత్ అంటే లేదు అని అన్నటువంటి వాడు అసన్నేవ లేనివాడు అవుతున్నాడు. లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. అంటే నువ్వు నిద్రపోతే లోకం లేదు, నువ్వు వెలుగొస్తే లోకం ఉంది. కానీ అసలు ప్రశ్న ఏమిటి? నువ్వు లేవు, నువ్వు ఉన్నావు అని రెండుకి తేడా. నువ్వు నిద్రపోయినప్పుడు లోకం లేదా, నువ్వు లేవా? వాడు వెలుగున్నాడు, వాడు నిద్రపోతున్నాడు. గదిలో రూమ్లో మంటగప్ప బాగుతుంది. ఉన్నదా లేదా మంటగప్ప? నిద్రపోతున్నవాడికి లేదు, వెలుగున్నవాడికి ఉన్నది. సత్యం ఏమిటి? నిద్రపోతున్నవాడు లేడు, వెలుగున్నవాడు ఉన్నాడు. కానీ కనిపిస్తున్న ఎలా కనిపిస్తుంది? నెగిటివ్ ఫోటోగ్రాఫ్ దిక్కుమాలి. నిద్రపోతున్నటువంటి వాడికి మంటగప్ప లేదు, వెలుగున్న వాడికి మంటగప్ప ఉన్నదంటూ అంటే దాన్ని ఇక్కడ చెప్పారు. ఎవడైతే లేడంటాడో అంతర్యామి వాడు లేదు అన్నాడు. అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురిది. ఉన్నది అని ఎవడైతే అంటాడో ఇదిగో మంచి అంటే ఇదిగో ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ ప్రవర్తించిన మహానుభావులు ఇలా ఉన్నారు, వీరు శ్రమ పడ్డారు, వారికి అన్నం పెట్టండి, వీరు పని చేశారు, వీరికి జీతం ఇవ్వండి, వీరు సేవ చేశారు, వారిని సన్మానించండి, వారు పెద్దవారు ఇన్ని ఘనకార్యాలు చేశారు, ఒకటే కూర్చి ఉంటే వారిని కూర్చోమనండి, మనం కింద కూర్చుందాం. రైలు ఎక్కిన వాళ్ళు పెద్ద వయస్సులో ముసలి వాళ్ళు మనం టికెట్ కొనుక్కుని ఇది మనం కూర్చున్న సీటు మనం కొనుక్కున్న టికెట్ బాబుతో మనవారం వేస్తున్నప్పటికీ కూడా మనం లేచి తుండుగుడ్డతో తుడిచి ముసలాయన నుంచున్నాడు కనుక ఆయనకి ఇద్దాం, అవన్నీ తెలుస్తాయి. ఈ కోశం వచ్చినటువంటి వాళ్ళకి. కానీ లీగల్ గా మాట్లాడితే మనం టికెట్ కొనుక్కున్న సీటు వారికి ఎందుకు ఇవ్వలేను అంటే ఇవ్వక్కర్లేదనే కోర్టుకు సమాధానం వస్తుంది. 5-6 ఏళ్ళు కొట్టు కూతే ఆ సీటు కోసం ఎవరి డిగ్రీ అయ్యేదంటే ఇవ్వనక్కర్లేదు. లా అంటే ఇది. అలా పెడితే ఏమవుతుంది? ఒక జ్ఞానుడి స్థలం కోసం అన్న తమ్ముడు కోర్టుకు వెళ్ళారు. అంటే రాముడు భరతుడు లాగా కాదు, ఇది నీదంటే ఇది నీదని వెళ్ళలే, ఇది నాదంటే ఇది నాదని వెళ్ళారు. సత్యం తేలటం కోసం ఇద్దరు స్థలం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి తేలిన తర్వాత అట్నుంచి తిరుపతి వెళ్ళి కళ్యాణ గట్ట వీధుగా ఇంటికి తిరిగి చూసారా? అన్నదమ్ముడు కోర్టుకు వెళ్ళిన అదేవిధంగా మహాభారతమైనా ఫస్ట్ వరల్డ్ వారైనా యూరోపియన్ వారైనా సెకండ్ యూరోపియన్ వారైనా ఏదైనా కూడా అన్నదమ్ముడు కోర్టుకు వెళ్తాను అధ్యయన స్థలం కోసం. అందుకని ఉన్నది అన్నటువంటి వాడు ఉన్నవాడు కనుక ఆనందమయ కోసంలో మాస్టరీ సంపాదించినటువంటి వాడు ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకుంటాడని తెలుసుకోండి. ప్రపంచంలో లా సద్వినియోగం చేసుకుంటాడు కనుక కోర్టుకు వెళ్ళనక్కర్లేదు. వాడి మీద ఎవరైనా కనుక కంప్లైంట్ చేస్తే కోర్టుకు వెళ్ళమంటే పెడతాడు. ఎందుకంటే వాడికి కోర్టు మీద ఏం కంప్లైంట్ లేదు కనుక ఈ మోస్తరుగా ఉంటుంది. తానే ఇంకోటి కోసం కోర్టుకు వెళ్ళాడు. ఇంకోటి మీద వారు ఏమిటంటే ఎలా ప్రవర్తిస్తారు అని మీతో చెప్పడు, వారితో చెబుతాడు ఇలా ప్రవర్తించకండి. ఇది ఆనందమయ కోసం తెలిసినటువంటి వాడు. దేవతలు పరోక్ష ప్రియులైతే మానవుడు పరోక్ష నిందకుడు. జాగ్రత్తగా ప్రవర్తించాలి, తెలుసుకుని మానేసేయాలి. ఆనందమయ కోసం కావాల్సిన వారు దోస్ హూ వాంట్ టు బి హ్యాపీ షుడ్ బి హ్యాపీ. కనుక సంతమే అంతతో విదువు వాడిని ఉన్నవాడుగా తెలుసుకుంటారు పెద్దవాడంతా. వారు నిజంగా ఆస్తికులండి అంటే ఆస్తి ఉన్నవారు అర్థం కాదు కదా. సుఖపడుతున్నవారు, సుఖపడగలవారు, 10 మందిని సుఖపెట్టగలవారు. వారి ప్రెజెన్స్ లో మేము ఉంటే చాలా సుఖంగా ఉంటుందండి. కనీసం ఆ కాసేపు కష్టాలైనా మర్చిపోతా ఉంటుంది. ఇది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆనందమయ కోశంలో ఉన్నవాళ్ళు 24 hours వాళ్ళు దే ఆర్ హ్యాపీ, దే ఆర్ ప్లెజెంట్, దే ఆర్ నెవర్ సీరియస్. వాళ్ళ దగ్గర మనం ఉంటున్నంతసేపు వీఆర్ హ్యాపీ, వీఆర్ ప్లెజెంట్, వీఆర్ నెవర్ సీరియస్ బికాస్ అవర్ లాజికల్ మైండ్ డిసపియర్స్ ఇన్ దర్ ప్రెజెన్స్. మనం చదువుకున్నవి, మన సంస్కారాలు, మనం ఎరుగున్నవి ఇవన్నీ మనం ఏడిపిస్తూ బరువుగా ఉన్నాయి కనుక వారి దగ్గర ఉన్నంతసేపు మన పిహెచ్డి కూడా డస్టర్ పెట్టి తుడిచి వేయబడుతున్న వారి దగ్గర
ఏముంటుంది? హ్యాపీనెస్ బట్ నథింగ్ ఎల్స్. సర్వాంతర్యాన్ని తప్ప ఇంకేం ఉండదు. రమణ మహర్షి వారి సాన్నిధ్యంలో కూర్చుని ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాక ఆయన అడుగుదాం అనుకున్నటువంటి క్వశ్చన్స్ మర్చిపోయా, జ్ఞాపకం వచ్చింది. రైలు ఎక్కి రైలు తీరాక పుట్టలు